శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత అందరినీ కలుపుకుపోవాలన్న ఉద్దేశంతో నియోజకవర్గంలో కొందరు దొంగలను చేరదీసి తప్పు చేశానని, నా దగ్గర ఉండి నన్ను వాడుకొని నేడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఇచ్చే డబ్బు మూటలకు ఆశపడి వెళ్లడం దారుణమని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని పూండ్ల అచ్యుతరెడ్డి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని, మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం, కోవూరులో నేను శాసనసభ్యుడిగా, నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వెనుంబాక విజయసాయిరెడ్డి గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఆప్కాబ్ చైర్మన్ అనిల్ కుమార్, మండల నాయకులు అచ్యుతరెడ్డి, నవీన్ రెడ్డి, నల్లపరెడ్డి రంజిత్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయసాయిరెడ్డి గారు పిలిపించడం జరిగింది విపిఆర్ గెస్ట్ హౌస్ కి. ఆ గెస్ట్ హౌస్ లో విజయసాయిరెడ్డి గారి రూమ్ లో నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనిల్, రంగన్న మేమంతా కూర్చున్నాం. మేము కూర్చోగానే మొట్టమొదట ప్రభాకర్ రెడ్డి మాట్లాడింది, అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు అన్నాడు. మేము 61 నుంచి రాజకీయాల్లో ఉంది మా కుటుంబం, చెప్పి నమస్కారం పెట్టించుకునేది ఏంటి? ఇదే మాకు అర్థం కాల. నాకు కూడా నవ్వు వచ్చింది, కానీ పెద్ద ఆయన కదా, ఆయన ఏదో మాట్లాడుకుంటున్నాడు లేని పదే విజయసాయిరెడ్డి అన్నతో అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు, అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు, ప్రసన్న అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు. ఏంది నాకు అర్థం కాల. గౌరవంగా ఎదుట వ్యక్తి ప్రతిపక్ష నాయకుడైనా సరే 2 చేతులెత్తి నమస్కారం పెడతాం. అనిల్ చాలా మంచి వ్యక్తి, నాకు తెలిసి ఆ విధంగా చేసి ఉండడు. ఎవరు కనబడ్డా, అనిల్ కన్నా చిన్నవాళ్ళు కనబడ్డా కూడా బాగా భుజం మీద చెయ్యేసి బాగా మాట్లాడి దగ్గరకు తీసుకుంటాడు. నాకే ఆశ్చర్యం వేసింది, ఏంది ఇతను ఇటు మాట్లాడుతూ ఉన్నాడు అని. ఆయన ఈరోజు ఒక ముస్లిం మైనారిటీకి టికెట్ ఇచ్చినారని చెప్పేసి అలిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీలో నుండి బయటకు వెళ్లిపోయినాడు. ఇంకా ఆత్మీయ సమావేశం అనేది పెట్టారు రాజుపాలెంలో. మేడం గారు మాట్లాడారు, ద గ్రేట్ ప్రశాంత్ రెడ్డి గారు. అవినీతి రహిత పరిపాలన చేస్తుందంట కోవూరు నియోజకవర్గంలో. ఏమి జరిగిందో ఇక్కడ, ఆ పదం ఎందుకు వాడిందో నాకైతే అర్థం కాల. నేను అడుగుతున్నాను ఒకటే, ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మొట్టమొదట ఏ స్థాయిలో ఉండింది, ఎన్ని కాంట్రాక్టు పనులు చేసి ఎన్ని కోట్లు సంపాదించాడు, కాంట్రాక్టు పనులు చేసిన దాంట్లో నిజాయితీగా చేశాడా, చిత్తశుద్ధిగా చేశాడా, అవినీతి చేయకుండా చేసి ఇంత కోటీశ్వరుడైనాడా అని నేను అడుగుతున్నా. మామూలుగా కాంట్రాక్ట్స్ అంటే ఏంది, పనులు చేయరు, పనులు చేయకుండానే అది కాంట్రాక్టర్స్ నైజం. ఇన్ని కోట్లకు అధిపతి అయినాడు. ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా తీసుకువెళ్లలేదు నియోజకవర్గాలకి. అన్నిసార్లు నేను కోవూరు నియోజకవర్గంలో తిప్పితే మైక్ పట్టుకొని ఏం చెప్పాడు, ఆ మాట్లాడడం కూడా చేత కాదులేండి, ఉపన్యాసం చేయలేడు. బహిరంగ సభల్లో మైక్ పట్టుకున్నాడంటే చెయ్యి వణికిపోద్ది, మనిషే వణికిపోతాడు. ఏం చెప్పాడు, నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి కృషి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పాడు. పత్రికా విలేకరుల సాక్ష్యం, మా నాయకుల సాక్ష్యం, మా కార్యకర్తల సాక్ష్యం, ప్రజల సాక్ష్యం. చాలా దగ్గర చెప్పాడు, ఎమ్మెల్యేగా ఉండాలనంటే ప్రసన్న కుమార్ రెడ్డి లాగా ఉండాలని చెప్పినాడు. అదే ప్రభాకర్ రెడ్డికి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి అంటే కష్టం, దూరం. సరేలేండి, రాజ్యసభ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయినాడు అని అంటే ప్రసన్న కుమార్ రెడ్డిది ఏముంది, కోన్కిస్గా కొట్టంగాడు. ఆయన అంటే రాజ్యసభ 6 సంవత్సరాలు ఇచ్చినాడు, భార్యకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్షిప్ ఇచ్చినాడు, ఢిల్లీలో టీటీడీ బోర్డుకు సంబంధించి చైర్మన్ చేశాడు 4 రాష్ట్రాలకి. అన్ని చేసిన వ్యక్తినే వదిలేసి వెళ్ళిపోయినాడు అని అంటే ఇంకా ఆయన గురించి చెప్తే చాలా ఉన్నాయి. నేను కానీ అవన్నీ కూడా చెప్తే ఈ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో కాదు కదా, రాష్ట్రం వదిలే వెళ్ళిపోతాడు. కానీ చెప్పదలుచుకోవాలా, అంత దూరం నేను వెళ్ళను. ప్రజలే కోర్టులో శిక్ష వేయబోతున్నారు. ఈ కోవూరులో కానీ ఆయన నిలబడ్డ 7 నియోజకవర్గాల్లో కానీ ప్రజలే శిక్ష వేస్తారు కోర్టులో అతనికి, జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి అన్యాయానికి. మీరేందమ్మా మాట్లాడేది, అవినీతి రహిత పాలన చేస్తాం, బొచ్చులో పాలన చేస్తాం, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చారా మీరు? అడుగుతున్నానమ్మా, నీ 2వ భర్తను అడుగుతున్నాను, ప్రశాంతమ్మ చెప్పు, నీకు 2వ భర్త పాలన చేస్తానంటున్నావు కోవూరులో, ఏం చేస్తావు నువ్వు?
సామాన్యుల్ని మీ ఇంట్లోకి రానివ్వగలుగుతారా? ఎస్, 3 గేట్లు దాటిపోవాలి మీ ఇంట్లోకి రావాలంటే. మా అనిల్ చెప్పినట్టు మీరెక్కడ కలుస్తారు? మీరంతా కోటీశ్వర్లతో స్నేహాలు చేస్తారు, పెద్ద పెద్ద ధనవంతులు కావాలి మీకు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో స్నేహాలు మీకు. సామాన్య ప్రజలు వస్తే మీరు అసలు పలకరిస్తారా? చెప్పండి. ఎందుకు ఇప్పుడేదో వచ్చి నడమంత్రపు సిరి వ్యవహారాలు చేస్తూ మీ స్థాయి ఏందో మీరేందో ఒకసారి గుర్తించుకోండి. ఇప్పుడేదో డబ్బు వచ్చేసింది, ప్రజలను కొనుక్కోవచ్చు, ప్రజలను కొనేస్తే ఓట్లు ఇచ్చేస్తారు, మనం ఎమ్మెల్యేలు అయిపోతాం, ఎంపీలు అయిపోతాం, కలలు కంటా ఉన్నారు. ప్రజలు రాజకీయ నాయకుల కన్నా తెలియగల వాళ్ళు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎవరి వల్ల లబ్ధి పొందారో నిజాయితీగా ఉంటారు ప్రజలు, గౌరవం కలిగిన వాళ్ళు ప్రజలు. మీలాగా ఎప్పుడు పడితే అప్పుడు గొడుగులు మార్చడం, డ్రామాలు ఆడడం, నాటకాలు ఆడడం చేత కాదు ప్రజలకి. ఎవరి వల్ల లబ్ధి పొందారు? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారు. ప్రజలు అడగలేదు, పార్టీలకు అతీతంగా ఇచ్చాం, కులాలకు అతీతంగా ఇచ్చాం. విజయవాడలో బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారులకు అందింది. వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు, ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది. మరలా 120 స్థానాలు మేము రాష్ట్రంలో గెలవబోతా ఉన్నాం. 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలవబోతా ఉన్నాం. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే, తిరుగులేదు. భగవంతుడు కూడా రాసి పెట్టేశాడు. ప్రజల ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కూడా తుడపలేరు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇవి గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఏదో డబ్బు ఉందని మండలంలో ఉన్నటువంటి నాయకుల దగ్గరకు పోవడం, నీకు ఒక 1 crore ఇస్తాను, 2 కోట్లు ఇస్తాను, మీరు వచ్చేయండి, 3 కోట్లు ఇస్తాను, వచ్చేయండి. ఈ నేరాలకు కూడా కొంతమంది లొంగిపోతున్నారు. నేనైతే ఒక పొరపాటు చేశాను, ఒక తప్పు చేశాను. పార్టీ నాయకులను, కార్యకర్తలందరినీ కూడా, మా కుటుంబ సభ్యులందరినీ కూడా క్షమాపణ కోరుతున్నా. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది దొంగల్ని, వెధవల్ని మన పార్టీలో చేర్చుకుని తప్పు చేశాను. ఈ 5 సంవత్సరాలు నన్ను ఉపయోగించుకున్నారు. ఎంత సంపాదించారో కూడా నా దగ్గర లిస్ట్ ఉంది. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఇళ్ళకి పోయి 1 కోటి ఇస్తాను, 2 కోట్లు ఇస్తాను అని అంటే డేట్స్ ఫిక్స్ చేసుకొని ఉన్నారు పార్టీలో చేరేదానికి. వెళ్ళిపోండి. నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను. అసలు అటువంటి వెధవల్ని పార్టీలో చేర్చుకోవడమే నేను చేసిన పెద్ద పొరపాటు. భవిష్యత్తులో ఈరోజు నన్ను నమ్ముకున్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ ఎవరిని వదులుకోను. మరలా రాబోయేది మా ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతున్నారు, మేమంతా ఎమ్మెల్యేలను కాబోతా ఉన్నాం. మీలాంటి దరిద్రులని, వెధవల్ని నా గడప కూడా దొక్కనివ్వని కదా మనస్సాక్షిగా చెప్తా ఉన్నాను. భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. నమ్మి దగ్గరకు తీస్తే గొంతుకు వస్తారా? ఏం తప్పు చేశాను నేను? ఏం అన్యాయం చేశాను మీకు? మిమ్మల్ని ఏమన్నా కష్టపెట్టానా? నా మొహం అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకున్నారు మీరు 5 ఏళ్లలో. మీరు ఏమి చెప్తే అది చేశాను. మీ పంచాయతీలో సర్పంచ్ ఓడిపోతే కూడా గెలిచినట్టు ప్రకటించాను నేను. నా గొంతుకు వస్తారా? ఏం తప్పు చేశాను చెప్పండి. కుట్రలో కుతంత్రాలు చేయడం నా చేత కాదు. అభిమానిస్తాను, దగ్గరకు తీసుకుంటాను, నా సొంత కుటుంబ సభ్యుల్లాగా దగ్గరకు తీసుకుంటాను. అన్యాయం చేయడం, ద్రోహం చేయడం ఇవన్నీ నాకు చేత కాదు. ఉన్నది మాట్లాడతాను. ఎవరైనా తప్పు చేస్తే నువ్వు ఈ విధంగా తప్పు చేశావో సరిదిద్దుకోమని చెప్పి చెప్తానే కదా. కక్ష సాధింపులు అనేవి నా దగ్గర లేవు, కానీ ఇంకా చేస్తాను. మీరు ఈరోజు నాకు చూపించారు కదా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులకు అమ్ముడు పోయి నేనేందో చూపిస్తా, ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా భవిష్యత్తులో మీకు. మీరు అనుకుంటున్నారు మరలా గెలిచేది ప్రసన్న కుమార్ రెడ్డే, మరలా మనం పోతే మరలా మనకు ముందు సీట్లు మనకు వేస్తాడని అనుకుంటున్నారు. ఇక జనం చేసి చెప్తున్నా, మీలాంటి చెంచాగాళ్ళని, మీలాంటి దరిద్రులని, మీలాంటి వెధవల్ని నా గడప కూడా తొక్కనివ్వను. ఇది ఒకటి నేర్చుకున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి బోలా మనిషి, మనం ఇప్పుడు చేయకపోయినా గెలిచేది ఆయనే. రేపు పోతే మనకు ముందు సీట్లు వేస్తాడు, కండువాలు వేస్తాడు, వాళ్ళని వెనక్కి కూర్చోబెడతాడని అనుకుంటున్నారు. మారాను, నేను మారాను. ఇక మీదట భవిష్యత్తులో ఇటువంటి వెధవల్ని దగ్గర కూడా రానివ్వను. ఎంత అన్యాయం ఇది! ఇంతకన్నా ఘోరం ఉందా? 5 సంవత్సరాలు నన్ను ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకొని మీరు ఏమి చెప్తే అది గ్రామాల్లో చేశాను. చేయొచ్చా ఈ విధంగా? భగవంతుడికే వదిలేస్తున్నా.
ఆ భగవంతుడే మీకు శిక్ష వేస్తాడు, మిమ్మల్నిగా వదిలిపెట్టాడు దేవుడు. నన్ను నమ్మించి ద్రోహం చేసి ఈ రోజు ఇచ్చే ప్రభాకర్ రెడ్డి ఇచ్చే ₹1 కోటికి 2 కోట్లకి మీరు అమ్ముడుపోతారా? ఆ డబ్బు ఏమన్నా శాశ్వతమా? నిజాయితీ శాశ్వతం, మంచితనం శాశ్వతం. ఇవి రెండు కూడా ఎప్పుడు ప్రజల్లో ఉంచిపోవు. 10 మంది చెప్పుకోవాలి మన గురించి, ఆయన పలానా గొప్ప నాయకుడు, ఆయన నమ్ముకున్నాడు, మధ్యలో తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా దగ్గరకు తీశాడు, ₹4 సంపాదించుకున్నాడు అని చెప్పుకోవాలి గ్రామాల్లో. ఇటువంటి పనుల ఇటువంటివి చేస్తారా ఎవరన్నా? ఏం ద్రోహం చేశానయా మీ కుటుంబానికి? ఏం అన్యాయం చేస్తే మీరు ఈరోజు ప్రభాకర్ రెడ్డి దగ్గర 2 కోట్లు 3 కోట్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు? బుద్ధి వచ్చింది, ఇటువంటి వెధవలను నేను దగ్గరకు రానివ్వను. రాష్ట్ర ఆఫ్కాప్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను 2019లోనే రాష్ట్ర ఆఫ్కాప్ చైర్మన్ అయినటువంటి వాడిని. దాంట్లో భాగంగా అందరు శాసనసభ్యులు మంత్రులు కూడా ఆ రోజు నాకు మద్దతు తెలిపారు. నేను ముఖ్యమంత్రిని ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రిని నేరుగా కూడా కలుస్తుంటాను. అట్లాంటిది ఈ జిల్లా పార్టీ అధ్యక్షుని కావడానికి 1 ఏడాది పాటు పట్టింది. నాకు ఒక శాసనసభ్యుడికి చిన్న మనస్పర్ధ ఉంటే నేను అది చెప్పుకుందామని చెప్పి ఆయన దగ్గర ప్రయత్నం చేస్తే ఆయన వినకపోగా ఒకరోజు ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా రావాలా, నువ్వు కావలికి పోవాలన్నాడు. నేను రానయ్యా అని చెప్పా. తర్వాత పెద్దలు సాయిరెడ్డి గారు ఫోన్ చేసి నువ్వు వీపీఆర్ కళ్యాణ మండపం రా అంటే నేను పెద్దలు శాసనసభ్యులు నన్ను దగ్గర తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా చెప్పారు. ఆ రోజు కష్టపడ్డాడు, మంచి వ్యక్తి, రాష్ట్ర ఆఫ్కాప్ చైర్మన్ ఉన్నాడు. ఈయన మాట్లాడతాడు, ఆయన కనిపిస్తే నాకు నమస్కారం కూడా పెట్టాడు ఆయన అని చెప్పాడు. అంటే నమస్కారం పెట్టకపోతే నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వవా? అటువంటి వ్యక్తి ఇక్కడ ఎంపీగా పోటీ చేయబోతారు. దయచేసి కోవూరు నియోజకవర్గ ప్రజలు ఆ ఇల్లు తరపున రాష్ట్ర ఆఫ్కాప్ చైర్మన్కే ఏడాది పాటు పట్టిందంటే సాధారణమైన కార్యకర్తలు, నాయకులు, లేకపోతే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళని కలవాలంటే ఏం జరుగుతుందో కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. వాళ్ళని కలవడం అసంభవం. వాళ్ళ పిఏకి ఫోన్ చేస్తే వాళ్ళు మూలాపేట శివాలయంలో పూజ చేస్తున్నారు, నేను ఫోన్ చేసి పిఏని అడిగితే ఇంకా నెల్లూరుకే రాలని చెప్తారు. దానికి సాక్షి కూడా పెద్దలు గౌరవ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ 2 ఘటనలకి ఆయన నమస్కారం పెట్టలేదని అడిగినటువంటి సందర్భంలోనూ, తర్వాత వాళ్ళ పిఏకి ఫోన్ చేసి సార్ని కలవాలంటే సార్ ఇంకా నెల్లూరు రాలేదు, ఆయన ఎక్కడున్నారంటే మూలాపేట శివాలయంలో పూజ చేసుకుంటారు. దానికి కూడా గౌరవ శాసనసభ్యులే సాక్షి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి వ్యక్తికి మీరు పొరపాటున కోవూరు నియోజకవర్గ ప్రజలు ఏమాత్రం ఆలోచన చేయకుండా కేవలం సంచులతో వస్తే ఆ సంచులను చూసి మోసపోయారంటే రాబోయే 5 ఏళ్లలో గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. మంచి మనసుతో ఆలోచన చేయండి. ఎప్పుడు ఇక్కడే ఉండి స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో ఊరూరో తిరిగినటువంటి నాయకుడు ఎవరన్నారంటే అది ప్రసన్న కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో. అటువంటి వ్యక్తిని మనం దూరం చేసుకుంటే రాబోయే రోజుల్లో మనం చాలా కోల్పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం. పేద ప్రజలకు ఏమి చేయాలో ఏమి ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఇంటింటికి వాళ్ళ పని మానుకొని ఏ పని వదులుకోకుండా వాళ్ళ ఇంటికే తెచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దానికంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలని ప్రతి ఇంటికి చేరవేసిన గొప్ప ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మేమందరం కూడా. కాబట్టి ఇటువంటి నాయకుడినే మనం దూరం పెట్టుకుంటే, కేవలం సంచుల కోసమే దూరం పెట్టుకుంటే మనం నష్టపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మనకు ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కోవూరు నియోజకవర్గ పరిశీలకుగా ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే రాజ్యసభ సభ్యులు, ఈరోజు నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారు ఇద్దరు నన్ను కోవూరు నియోజకవర్గానికి పరిశీలకునిగా పంపించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి నిన్న కొడవలూరు మండలంలో మండల స్థాయి వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న నాయకుల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు విడవలూరు మండలం సంబంధించి ఇక్కడున్న మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలు, నాయకులు, అలాగే సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులకి ముందుగా నమస్కారం తెలియజేసుకుందాం. తర్వాత మన కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న అన్నకు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న మీడియా ప్రతినిధులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. నిన్న చెప్పాను, నాకు కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన నల్లపరెడ్డి కుటుంబంతో మాకు అత్యంత ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందులో భాగంగా ఈరోజు ప్రసన్న గారి కోసం వచ్చి ఈరోజు పనిచేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రసన్న కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతి ఇంట్లో, ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో ఆయన పేరు తెలియని వాళ్ళు లేరు. నాకు తెలిసి 93 నుంచి ఈరోజు ఇంచుమించు 31 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఏర్పరచుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రసన్నని ఇప్పుడు 2024 జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్నని, అలాగే ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారిని అక్కడనే మెజార్టీతో గెలిపించుకోవాల్సిన చాలా అవసరం ఉంది. మన ప్రత్యర్థుల గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నిన్నే చెప్పాను కొడవలలో కూడా, ఈ ఎలక్షన్ వాళ్ళు చేసే లోపల, ఈ ఊళ్ళు తిరిగే లోపల, ఈ ఊళ్ళు తెలుసుకునే లోపల ఎన్నికలు అయిపోతాయి. కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రసన్నని ఏడోసారి ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గం చేసుకొని మరోసారి ఆయన మంత్రిగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.